మరి అంత గట్టిగా వేయకు. ఏ వీటిని విప్పాలంటే నీ మొగుడు కష్టపడతాడనా? ఛీ! నువ్వా? అవును నేనే. ఇక్కడ నీకేం పని? నీతోనే పని. యుద్ధానికి సిద్ధం చేద్దామని. నాకు యుద్ధం చేయడం ఎలాగో బాగా తెలుసు. యుద్ధానికి వెళ్ళే ప్రతి సన్నాసుడికి కత్తిసామి ఎలా చేయాలో తెలిసే ఉంటది. కానీ శత్రువు గుండెల్లో కత్తి కసక్కన దించే కళ కొంతమందికి తెలిసి ఉంటది. కన్ఫ్యూజ్ చేయకు, కరెక్ట్ గా చెప్పు. శ్రద్ధగా విను. పెళ్ళైన కొత్తలోనే పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే నీ జీవితం హ్యాపీగా సాఫీగా నా జీవితంలో గడిచిపోద్ది. కంట్రోల్లో పెట్టుకోవడం అంటే పెళ్ళైన కొత్తలోనే మొగుడిని లొంగ తీసుకోవడం. చాలే నోర్మి. ఈ రోజుల్లో జంతువులనే ప్రేమతో మచ్చిక చేసుకుంటున్నాం. అలాంటిది పెళ్ళాన్ని డామినేషన్తో లొంగ తీసుకోవాలంటావా? షీఈ్ జస్ట్ లైక్ ఎ బెస్ట్ ఫ్రెండ్. నీకు అనుభవం లేదు, చెప్తే అర్థం చేసుకోవు. చూడు, ఈ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన జబ్బు ఏంటో తెలుసా? ఎయిడ్స్ కాదు, పెళ్ళం. ఇది పెళ్ళనే వైరస్తో సోకుతుంది. ఒక్కసారి సోకిందంటే నిన్ను సంకనాగించే వరకు వదలదు. ఏంటి నువ్వు చెప్పేది? ఈ ప్రపంచంలో ఆడదానికి బద్ధశత్రువు అంటూ ఉంటే అది మగాడు. వాడు మొగుడి రూపంలో వచ్చి ఎముడై ప్రాణాలు తోడేస్తాడు. అందుకే పెళ్ళైన కొత్తలోనే వాణ్ణి అదుపులో పెట్టుకోవాలి. మనం చెప్పినట్టు పడుండేలా చేసుకోవాలి. ఏంట్రా మూడంతా పాడు చేసావు? అయినా లక్ష్మి అందరిలాంటి అమ్మాయి కాదురా. లక్ష్మిని చూస్తుంటే నాకు ఆమెకు లొంగిపోవాలనిపిస్తుంది. ఆయన్ని చూస్తే నాకు తెలియకుండానే వసం తప్పుతాను. ఆయన ఏం చెప్తే అది చేయాలనిపిస్తుంది. లక్ష్మి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిందంటే అయిపోతాన్రా. నేను చెప్పేది కూడా అదే. చూడు, మగాడిని కంట్రోల్ చేసుకోవడానికి ఆడదానికి నోరక్కర్లేదు, కళ్ళు చాలు. 190 కుటుంబాల్లో మగాడిని ఆడది కంటి చూపుతో చంపేస్తుంది. అందుకని ఆడదాని కళలో ఎప్పుడు కళ్ళు పెట్టి చూడకు. మరేమన్నా చెప్పాల్సి వస్తే గోడకు చెప్పు, వినాల్సి వస్తే టీవీ చూస్తూ విను. నీ భర్త ఫ్రెండ్ భగవాన్ ఒక పురుషాహంకారి. పరా ఇంటికొచ్చినా పెళ్లాంతో కాళ్ళు కడిగించుకున్నాడు. ఆయన ఏం చెప్తే అది మీ ఆయనకి వేదవాక్కు. షర్టు లేకపోయినా పర్వాలేదని ఆయన చెప్పడం, అది విని పెళ్లి చూపులకి ఈయన అలాగే రావడం. పెళ్లి చూపుల్లో చాప మీద కూర్చోవాల్సిన అమ్మాయి దాని మాట విని చైర్లో కూర్చుంది. ఆడవాళ్ళ బ్యాగ్ మెళ్ళలో తగిలించుకుని చాలపాయ్ అని పిలవగానే పరిగెత్తుకెళ్లే పరిస్థితి నీకు రాకూడదని చెప్తున్నాను. నీ భర్త పైట లాగిన ప్రతిసారి బెడ్రూంలోకి వెళ్ళావనుకో లోకువైపోతావు. నీ భార్య పైట జాచిన ప్రతిసారి నువ్వు సొంగగార్చుకుంటూ వెళ్ళావంటే లోకు అయిపోతావు. పెళ్ళైన కొత్తలో నీ దగ్గరున్న ఆయుధం శృంగారం. ఆ శృంగారంలోనే నువ్వు చాలా హాట్ గురు అంటుంది. నువ్వు దెబ్బ అయిపోతావు. లొంగిపోకుండా లొంగ తీసుకోవాలంటే అది పెళ్ళైన కొత్తలోనే జరగాలి. లొంగ తీసుకోవటం అంటూ జరిగితే అది పెళ్ళైన కొత్తలోనే జరగాలి. Stop it! ఇదంతా ట్రాష్. మేం మంచి స్నేహితుల్లా ఉంటాం. మా జంటను చూసి అందరూ ఈర్చిపడేలా చేస్తాం. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. ఇప్పుడు తను వచ్చి నా కాళ్ళకు మొక్కుతుంది, నేను వద్దనాలి. లైట్ గా డామినేట్ చేసి చూడు, రిజల్ట్ తెలుస్తుంది. రావోయ్ రా, అక్కడే ఆగిపోయావే, రా. చూసావా, మాట తీరులో అప్పుడే తేడా ఉంది. రామ్మో. సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళ దగ్గర నీ గొప్పతనాన్ని ప్రదర్శించాలి. అప్పుడే నీ భార్య నా భర్త చాలా గొప్పవాడనే భ్రమలో ఉంటుంది. గొప్పలో గొప్పలే ఉన్నాయబ్బా, ఏదో చెప్పాలి. పాలు పాలంటే గుర్తుకొచ్చింది. కాలేజీలో నన్ను ఒక ఆర్టికల్ రాయమన్నారు. నేను ఏకంగా కవితే రాశాను. ఆ కవిత ఏంటో తెలుసా? ఓ చెలి, నిన్ను మురిపిస్తే వస్తాయి మురిపాలు, నేను కన్నుగీటితే వస్తాయి మీకు కోపాలు, నేను కవ్విస్తే వస్తాయి మీకు తాపాలు, హద్దుమీరి మీ మీద చెయ్యి వేస్తే పుడతారు మీకు పాపాయిలు. ఇది వినేసి కాలేజీలో ఆడపిల్లలందరూ ఒకటే విజిల్స్, క్లాప్స్. మగాడు అవకాశం దొరికితే చాలు ఇలాగే ఆడదాని దగ్గర తను గొప్పలు చెప్పుకుంటాడు. ఇలాంటప్పుడు వీళ్ళ గొప్పల్ని కరివేపాకులా తీసి పక్కన పెట్టాలి. కాదని నోరెళ్ల పెట్టుకుని వింటూ కూర్చుంటే టన్నుల కొద్దీ గొప్పల్ని నెత్తి మీద కుమ్మరిస్తాడు. నువ్వు చచ్చూరుకుంటావు. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు. ప్రాసున్నంత మాత్రాన కవిత కాదు. కాలు తీసేసింది. అరే, పాలు నేను కదా ముందు తాగాలి, తను తాగేస్తుంది.
తాగండి. ఇప్పుడు నువ్వు ఆ ఎంగిలి పాలు తాగేవనుకో, నీది ఎంగిలి బతుకైపోద్ది. ఒకరి ఎంగిలి నేను సస్తే తాగను. అలిగాడని బతిమాలద్దు, లోకువైపోతావు. నీదే పై చేయి కావాలంటే చురకంటించు చాలు. మీరు చెప్పింది నిజమే. ఎంగిలి ముట్టకూడదు, అది ఆరోగ్యానికి మంచిది కాదు. మొత్తం తాగేస్తాను సిగ్గు లేకుండా. కాడు చేసి పెట్టేసింది. ఆరోగ్యం ఆరోగ్యం అంటే గుర్తుకొచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి ఏ జబ్బు లేదు. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. జ్వరం, కడుపు నొప్పి, కాలు నొప్పి, కీళ్ళ నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి, ఏ నొప్పి లేదు. నిజమా? నిజం. అసలు నాకు జలుబు అంటే ఏంటో కూడా తెలీదు. ఇంతవరకు నాకు అసలు తుమ్మే రాలేదు. హాజ్! దీన్నే తుమ్మంటారండి. తుమ్ము వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మెదడు ముక్కులోంచి ఊడొచ్చినట్టు ఉంటుంది. దిమ్మ తిరిగిపోతుంది. హాజ్! 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 నేను ఎంగిల్ చేసిన పాలు తాగలేదు మీరు. మరి నా ఎంగిల్ పెదాల్ని ముద్దాడతారా? ఛ! నేను చాలా స్ట్రాంగ్ అని కోతలు కోయడం ఎందుకు? ఇలా తుమ్మడం ఎందుకు? ఏ జబ్బు లేదని అబద్ధం చెప్పడం ఎందుకు? అవునే, నాకు చిన్నప్పటి నుంచి అన్ని జబ్బులేనే. లేని రోగం అంటూ లేదు. పారాలిసిస్, టీబీ, పైల్స్ అన్నీ ఉన్నాయి. బహుశా ఏజ్ కూడా ఉండొచ్చు. చెక్ చేయించుకోవాలి. చాలా. గుడ్ నైట్. మీరు అటు తిరిగి పడుకుంటేనే నాకు గుడ్ నైట్. గుడ్ నైట్. ఎన్ని కలువ పూలు! ఆగో, లోతుంటే పోతావు. నాకు తెల్ల కలువ పూలంటే చాలా ఇష్టం. ప్లీజ్ ఒక్కటి తెచ్చిపెట్టవా? తెల్ల కలువ పూలంటే నాకు చాలా ఇష్టం. నాకు తెస్తావా? ఏం లేదు. నీకు ఈ పవర్ఫుల్ ఆంజనేయుని ఇస్తాను. కలువ పూలంటే అంత ఇష్టమా? ప్రాణం. మరి నీకు? నాకు ఇష్టమైన అమ్మాయికి ఇష్టం. ఎవరా అమ్మాయి? చేతు. రాను, నీకోసమే వెయిట్ చేస్తున్నా. రా, టైటానిక్ సినిమా చూద్దాం. నాతో సినిమా చూడడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్.
Don't worry. I'll be alright. తాతయ్య వి ఫౌండ్ ఎ గ్రేట్ ప్లేస్. విలియమ్స్ గారు చాలా మంచి ఆయన. రా బామ్మ. వెల్కమ్ వెల్కమ్ సార్. బాలరాజు సార్ వెళ్ళి సామాన్ తీసురా. అలాగే సార్. రండి. గ్రాండ్ పా మీట్ మిస్టర్ విలియమ్స్. సార్ హలో హలో. ఐ యామ్ రావ్. నైస్ మీటింగ్. విలియం సార్ మా బామ్మగారు సార్. నమస్తే అమ్మా. నమస్కారం. రండి. మేక్ యువర్ సెల్ఫ్ అబ్సల్యూట్లీ అట్ హోమ్. బాలరాజు సార్ మన గెస్ట్ రూమ్స్ రెడీ చేయి. అలాగే సార్. మీరందరూ రిలాక్స్ అవ్వండి ప్లీజ్. పుచ్చు అసలు నువ్వు నవ్వించడానికే పుట్టావా? సుబ్బలక్ష్మి గారు మీకు మాట చెప్పమంటారా? ఏంటది చెప్పు. ప్రపంచంలో ది గ్రేట్ కమెడియన్స్ చార్లీ చాప్లిన్, జానీ వాకర్, మన తెలుగుకి వస్తే రాజ్బాబు గారు, వీళ్ళందరి లైఫ్ చివరికి ట్రాజడీ తెలుసా? ఇప్పుడు నీకొచ్చిన ట్రాజడీ ఏంటో అనుకుంటుండగానే వచ్చాడు. ఎవరు? హాయ్ రాహుల్. హాయ్. కమ్ జాయిన్ us. పుచ్చుకి లైఫ్ లో ఏదో ట్రాజడీ వచ్చిందట. ఓ ఏంట్రా నీకు వచ్చిన ట్రాజడీ? కొన్ని చెప్పుకోలేం బాబు, కడుపు చించుకుంటే కాలు మీద పడుతుందని. వెరీ ఫనీ. కడుపు చించుకోవడం ఏంటి? నిద్ర వచ్చేలా వాగుతున్నాడు. ఎరా లేదే, అప్పుడే నిద్ర ఏంటి? హమ్మో, ఏమైంది? దోమ కుట్టింది. దోవ కొడితే అంత గట్టిగా అరవాలా? అడవి దోమ. ఉంటాను సుబ్బలక్ష్మి గారు. ఉంటానని వెళ్తావేంటి? ఉండలేక సడన్ గా నిద్ర వస్తుందండి. అడవిదాం కుట్టింది కదా, బాయ్. అదేంటి పుచ్చు అప్పుడేనా? కష్టం నిద్ర అడిగి రావు కదండి, రెండు కలిసి వచ్చినాయి. నువ్వు సుఖపడవురా. ఏంటి సడన్ గా అలా మాట్లాడుతున్నాడు? చెప్పాను కదండి నిద్ర వస్తే వాడు ఇప్పుడు ఇంతే. హ? అవును మీరేంటి ఇంకా నిద్రపోకుండా? నిద్ర రాకపోతే కూర్చొని ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నారు? విలియమ్స్ గారి గురించి. ఒక గిరిజన పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకొని ఆవిడ చనిపోయినా కూడా ఇంకా అంత గొప్పగా ప్రేమించడం గ్రేట్. హీస్ రియల్లీ గ్రేట్ మ్యాన్. అవేంటో తెలుసా? స్టార్స్ కాదు, ప్రేమికులు. మన విలియమ్స్ గారి వైఫ్ కూడా వాటిలో ఎక్కడ ఉన్నారు. హ? అవును, ఎవరైనా ప్రేమిస్తే చనిపోయిన తర్వాత అలా స్టార్స్ గా మారి అందరి చేత ప్రేమించబడతారంట. చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది. మరి కొన్ని రాలిపోతూ ఉంటాయి, అవేంటి? రాలిపోవడం కాదు, వాళ్ళు ప్రేమించే వ్యక్తి కింద ఉంటే వాళ్ళని చేరుకోవాలని అవి చేసే ప్రయత్నం. ఇది కూడా మీ అమ్మగారే చెప్పారా? కాదు కాదు, నా సొంత కవిత్వం. నువ్వు కవిత్వం కూడా బాగానే చెప్తున్నావే. మీకు నచ్చిందా? నిజం కాకపోయినా వినటానికి బాగుంది. అయితే ఆ క్రెడిట్ నాది కాదు, నన్ను ఇన్స్పైర్ చేసిన నీది. సారీ, మీది. నన్ను ఇంకా మీరు అంటే తిట్టినట్టే. ఫ్రెండ్స్. తుఫాన్ వల్ల లాసే గానీ దానివల్ల లాభాలు కూడా ఉంటాయని ఇప్పుడే తెలిసింది.
భయపడొద్దు, ఏం చేయదు. పట్టుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పండు. రా రా రా. నీకు పాలు తీయడం వచ్చా? తాగడం వచ్చు. రేయ్ నువ్వేంట్రా గడ్డెక్కావు? అమ్మో నాకు ఆవులంటే భయం. ఉసుక్కున పొడవరాని చోటు పడితే అంత భయపడితే ఎలా పుచ్చు? నేను ధైర్యం చేయలేదా? నీ సంగతి వేరమ్మా. అయ్యారు అయ్యారు మన బాలరాజు కొడుకు కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతున్నాడు. మిమ్మల్ని అడిగి మాత్రం తెమ్మన్నాడు అయ్యారు. అరే వస్తున్నాను, వెళ్ళు. సరేనే గారు. మీరు వెళ్ళండి సార్, నాకు తీయడం వచ్చు. నిజంగా వచ్చా? కొన్ని అలా ఊరికనే అంటాం, సీరియస్ గా తీసుకుంటే ఎలా? ఏడ్సావు. ఊర్లో మా మామయ్య ఇంట్లో గేదెలు ఉండేవి. సెలవులకు వెళ్ళినప్పుడు ప్రాక్టీస్ చేసేవాడిని. నీలో ఇంత టాలెంట్ ఉందో నాకు ఎప్పుడు చెప్పలేదేరా. పర్లేదు, నువ్వు కూడా బతికేస్తావు. రాహుల్ రాహుల్ నాకు కూడా నేర్పించవా ప్లీజ్? చూడు. అయ్యో షర్ట్ అంతా పాడైపోయింది. అవునండి, మిమ్మల్ని ఇంటి నుంచి చూస్తున్నాను. 2 డ్రెస్సులు అంటే మీకు సెంటిమెంటా? వీటితోనే ఫిక్స్ అయిపోయారు? కాదు పుచ్చు, మొన్న తుఫాన్లో ఎవడో దొంగ వెధవా నా సూట్ కేసు ఎత్తుకుపోయాడు. నా సగం బట్టలు దానిలోనే ఉన్నాయి. ఇల్లు కాలుతుంటే కోడి బెట్టలు కొట్టేసేవాళ్ళు చూసాం కానీ తుఫాన్లో సూట్ కేసులు దొబ్బేవాళ్ళు అనమాట. బట్టలు పోతే పోయే కానీ నాకు సూట్ కేసు అంటే ప్రాణం. యాక్చువల్లీ అది మా మదర్ది. ఆవిడ పోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా దాన్ని నాతో పాటు తీసుకెళ్తూ ఉంటాను. మొన్న దాన్ని వెతుకుతుంటేనే ఇదిగో ఈ ఉత్తుతి ఫ్రెండ్ తగిలాడు. అయ్యో ఎంత పని జరిగిపోయింది. నువ్వే వరి వద్దు, మేము వెతికి తెస్తాం. మేమంటాం, నువ్వు మీ బామ్మ వెళ్తారా? ఏడ్సావులే, పదరా. ఎక్కడికి? పదా. రాహుల్ రాహుల్ నాకు వచ్చేసింది. కీప్ ఇట్ అప్, వెరీ గుడ్. వచ్చేసింది కదా అని 10 బయటలు పెట్టొద్దు, పట్టిపోద్ది. మనసేమో నీ వెనుకే